కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసిందని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఈసీ విడుదల చేసిన పోలింగ్ బూత్ లిస్ట్ దారుణంగా ఉందని మండిపడ్డారాయన. గతంలో ఏ గ్రామంలో వారు ఆ గ్రామంలోని బూత్లో ఓట్లు వేసేవారని, ఇప్పుడు 4 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనివల్ల పోలింగ్ శాతం భారీగా తగ్గే అవకాశం ఉంది అని అంటున్న అవినాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్ని తారుమారు చేసి ఒక గ్రామం ఓటర్లు వేరే గ్రామం వెళ్ళి ఓటేసే విధంగా ఈరోజు ఎనాక్జర్ 7 వచ్చినటువంటి పరిస్థితి అవుతుంది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర అభ్యర్థులు కూడా తీవ్రమైన అభ్యంతరం తెలుపుతున్నారు. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు ఈ విధంగా పోలింగ్ బూతుల్ని మార్చాల్సినటువంటి అవసరం వచ్చిందంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందని మీరు భావిస్తున్నారు? డెఫినెట్గా ఈ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ఘనకార్యాలు చేసింది. ఇష్టం వచ్చినట్టు వైసీపీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్లు చేస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉంది. ఇష్టం వచ్చినట్టు మా నాయకుల మీద, మా కార్యకర్తల మీద హత్యాయత్నం ప్రయత్నాలు చేస్తూ ఉంది. తీవ్రమైన దాడులు చేస్తూ ఉంది విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్. ఇప్పటి వరకు దాడి చేసిన వాడిని ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఇప్పటి వరకు ఇంకా పోలీస్ సపోర్ట్ లేదని ఎట్లా అనుకోవాలి? సో పూర్తిగా పోలీసుల అండదండలతో ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా మరొక ఘనకార్యానికి శ్రీకారం చుట్టినారు. ఈ అనెక్షర్ 7 ఒక 2 రోజుల క్రితం రిలీజ్ అయింది. దీంట్లో ఈ అనెక్షర్ 7 చూస్తే ఇది నిజంగా మరి ఎన్నికల కమిషన్ ఎందుకు ఇంత ఘోరంగా రిలీజ్ చేసిందో అర్థం కాని పరిస్థితి. ఒక గ్రామంలో ఉన్న ఓటర్లు ఆ గ్రామంలో పోలింగ్ బూత్ ఉంటే ఆ గ్రామంలో ఓటు వేసే స్వేచ్ఛ లేకుండా పక్క గ్రామానికి ఇచ్చారు. 2021లో ఎర్రబల్ల గ్రామస్తులు ఎర్రబల్లలోనే ఓటేశారు. నల్లప్రెడ్డిపల్లె గ్రామస్తులు నల్లప్రెడ్డిపల్లెలోనే ఓటేసినారు. నల్లగొండవారపల్లె గ్రామస్తులు నల్లగొండవారపల్లెలోనే ఓటేసినారు. 2021 వరకు ఎప్పుడు జెడ్పీటీసీ ఎప్పుడు ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని పర్యాయాలుగా ఎప్పుడూ ఇదే పద్ధతే కొనసాగింది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మార్పు చేసినారు. పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం ఎక్కడైనా మనం చూసింటాం, కానీ ఓటర్లను పోలింగ్ బూత్స్ అట్లే పెట్టి ఓటర్లను షిఫ్ట్ చేయడం అనేది చాలా వింత, చాలా విడ్డూరం. ఇది ఎక్కడ చూసి ఉండం. ఇప్పుడు దీని పర్యవసానం 4,000 మంది ఓటర్ల మీద పడతా ఉంది. నల్లప్రెడ్డిపల్లెలో పోలింగ్ బూత్స్ ఉన్నప్పటికీ వాళ్ళు నల్లగొండవారపల్లెపై ఓటేయాలి. నల్లగొండవారపల్లెలు 650 ఓట్లు ఉన్నాయి. నల్లగొండవారపల్లెలో వాళ్ళకి ఒక పోలింగ్ బూత్ ఉంది. కానీ ఆ పోలింగ్ బూత్లో 650 ఓట్లలో ఒక్క ఓటు కూడా లేదు. వాళ్ళందరూ 4 కిలోమీటర్ల ప్రయాణం చేసి నల్లప్రెడ్డిపల్లెకి వచ్చి ఓటేయాలి. ఎంత మీనింగ్లెస్ చెప్పండి. ఇది ఎంత అన్యాయం ఇది. అంటే ఇది కేవలం ఆ 4 కిలోమీటర్లు. ఇప్పటికీ ఈ మధ్యనే ఆ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగింది. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద, మా మండలి లీడర్ రామలింగారెడ్డి గారి మీద అక్కడ దాడి కూడా జరిగింది, హత్యాయత్నం ప్రయత్నం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి నల్లప్రెడ్డిపల్లిలో ఓటేయాలంటే ఇప్పటికే పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎన్నెన్నో అరాచకాలు చేస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా ఆ 4 కిలోమీటర్లు ఆ నల్లగొండవారపల్లెల్లో వచ్చి నల్లప్రెడ్డిపల్లిలో ఓటేయగలరు? ఓటేసే పరిస్థితి ఉండదు. పోలింగ్ శాతం తగ్గుతుంది. మరి టీడీపీ నాయకులు పోలీసుల సపోర్ట్తో బూతుల్లోకి ఎంటర్ అయ్యి బూతుల్లో సైక్లింగ్ చేసుకునే స్వేచ్ఛ కూడా కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కమిషను ఇంత ఘోరమైన డిస్క్రిపెన్సీని ఎన్నికల కమిషను సత్వరమే రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇలాంటి ఫిర్యాదులు చేస్తున్నారు, వాళ్ళేమో లేదు వీళ్ళు ఓటమికి భయపడి ఎన్నికల నుంచి తప్పుకునేందుకే ఇట్లాంటి ఫిర్యాదులు పోలీసుల మీద వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా తీసుకుంటారో ఇప్పుడు మీరే చూస్తూ ఉన్నారు. వాళ్ళ క్యాంపెయిన్ ఏం జరుగుతుంది? ఎప్పుడు మనిషి బలహీనత నుంచే దాడులు అనేటివి వస్తాయి. ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. మా వాళ్ళ మీద ఓడిపోతామన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్తోనే వాళ్ళు మా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా 100% నెగ్గుతామన్న సంపూర్ణ విశ్వాసం మాకుంది. కాబట్టి మేము ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కావాలని చెప్పి రైట్ ఫ్రమ్ డే 1 ప్రతి ఎన్నికల కమిషన్ అడుగుతూ ఉన్నాం. లోపల సీసీ ఫుటేజ్ కావాలని అడుగుతున్నాం. పోలింగ్ బూత్స్ ప్రెమిసెస్లో కూడా సీసీ ఫుటేజ్ కావాలని చెప్పి ఎన్నికల కమిషన్ మేము అడుగుతూ ఉన్నాం. ఈ ఎలక్షన్ను డిస్టర్బ్ చేసి బూతులు క్యాప్చర్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. రూలింగ్ పార్టీ చేస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్లకు మాకున్న తేడా అది. సో ఎవరికి గెలుపు మీద ధీమా ఉంది, ఎవరికి గెలవలేమన్న అభద్రత ఉందనేది ఇంకా మీరే అర్థం చేసుకోండి.
ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ అయితే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ఓట్ల చేంజింగ్ విషయం, పోలింగ్ బూత్ల విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి నమ్మకం లేకనే ఇటువంటి దాడులు ఇవన్నీ కూడా చేస్తుందని చెప్పేసి కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రామతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి.